अर्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। గురు పౌర్ణిమ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన కొత్త పండగ. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం ఇంత పాపులారిటీ లేదు. నిన్న నాకు SMS వెబ్సైట్లోంచి ఏదో SMS కూడా వచ్చింది, టుమారో ఈజ్ గురు పౌర్ణిమ, సో యూ కెన్ చూస్ టు సెండ్ SMS టు యువర్ గురూస్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్ అని. సో దట్ షోస్ దట్ ఇట్ ఈస్ పాపులర్. కానీ ఈ పాపులారిటీ కేవలం పైపైన ఉందా, అసలు వాస్తవంగా ఉందా అంటే నిర్ద్వంద్వంగా చెప్పమంటే ఊరికే పైపైన. ఎందుకంటే గురు పౌర్ణిమ ఎవరిని ఉద్దేశించి చేస్తామో ఆయన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ స్మరిస్తున్నాం మనం కదండి. మాయా అంటే ఏమిటంటే రమణ మహర్షుల వారు ఇదే డెఫినేషన్ చెప్పారు. మహర్షిని ఎవరో అడిగారట, అయ్యా స్వామి మాయా మాయా అని వేదాంతంలో చాలా పెద్ద చర్చ, అద్వైతవాదంలో మాయ వల్లనే బ్రహ్మమును గురించిన చర్చ ఉన్నది కదా, అసలు మాయా అంటే ఏమిటి? ఆయన మౌనంగా కూర్చున్నారు, ఏమి ఆన్సర్ చేయలేదు. కొద్దిసేపటికి ఆశ్రమానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారో మరొకరో ముఖ్యులైనటువంటి వారు ఎవరో వచ్చారు. ప్రశ్న అడిగిన వాడితో సహా అక్కడ కూర్చున్న అందరూ వెళ్ళి రాధాకృష్ణన్ని చూడడానికి వెళ్ళారు. ఎందుకంటే రాధాకృష్ణన్ చాలా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి. ఈ రోజుల్లో అయితే ఎవరు చూసేవాళ్ళు కాదు, కానీ ఆ రోజుల్లో సినిమా వాళ్ళు ఇంకా బాగా ఎదగని రోజుల్లో కాబట్టి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చూశారు. కొంతమంది ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు, ఫోటోలు దిగేవాళ్ళు దిగారు. అంతా అయి రాధాకృష్ణన్ గారు మహర్షి దర్శనం చేసుకొని వారి మార్గాన్ని వెళ్ళాక ప్రశ్న అడిగిన వాడిని నేను అడిగారు, ఇంతకుముందు నువ్వేదో అడిగావు కదా మాయా అంటే ఏమిటి అని అడిగాను. ఇదే అంటే ఏమిటి స్వామి, దేని కొరకు నువ్వు వచ్చావు? రాధాకృష్ణన్ని చూడడానికి కాదు కదా, నువ్వు వచ్చింది రమణ మహర్షిని చూడడానికి, కానీ వచ్చిన పని మర్చిపోయావు, మధ్యలో ఏదో వస్తే దాన్ని వెంట పడ్డావు. దట్ ఈస్ కాల్డ్ మాయ. అలా మన నిత్య జీవితంలో మాయ ఎక్కడుందని ప్రశ్నిస్తారు చాలామంది. నా ప్రకారం నేను అనేక ఉపన్యాసాల్లో చెప్పాను, జగత్తు అంతా మాయే. జగత్తులో ఏది మాట్లాడితే అది మాయ. జగత్తులో మాయ ఒక చోట లేదు, మాయలో జగత్తు లేదు, జగత్తే మాయ. అర్థమైందండి? కాబట్టి మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం హి ప్రవిశం విదిత్వా. సో దిస్ ఈజ్ ఆల్ మాయ. అందులో మాయ వ్యక్తీకరిస్తుందా? ఈజ్ దేర్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ మాయ? ఎస్, ఆఫ్ కోర్స్ దేర్ ఈజ్. ఎలా అంటే అసలు విషయాన్ని మర్చిపోయి మధ్యలో వాటిని హడావిడి చేయడం. కొంతమంది నాకు పొద్దునుంచి ఈమెయిల్స్ కూడా పంపారు, గురు పౌర్ణిమ గ్రీటింగ్స్, హ్యాపీ గురు పౌర్ణిమ, గురు పౌర్ణిమ నమస్కారం అని పంపలేదు, హ్యాపీ గురు పౌర్ణిమ గ్రీటింగ్స్ ఎక్సెట్రా. సో దిస్ ఆల్ కాల్ మాయ. సో అసలు ఎందుకు గురు పౌర్ణిమ ఎందుకు చేస్తాం? ఈ మధ్యలో అందరూ అనుకుంటున్నట్లుగా కొత్తగా వచ్చిందా, లేకపోతే ప్రారంభము నుండి ఉన్నదా అంటే ప్రారంభము నుండి ఉన్నది. ఇప్పుడు మనం చేస్తున్న సమాజంలో జరుగుతున్న గురు పౌర్ణిమలో లేనటువంటి ఒక అంశం ఏంటంటే వారు ఆదిని స్మరించట్లేదు. ఏదో గురువు సో అండ్ సో గురువు గారు కాబట్టి ఒక ఏదో మహోత్సవం చేస్తాం, గురు పౌర్ణిమను దానికి ఉపయోగిస్తున్నాం. కానీ గురు పౌర్ణిమ యొక్క నిజమైన పేరు వ్యాస పౌర్ణిమ, వ్యాస పూజ అంటారు దీన్ని. ఈరోజు యాక్చువల్గా గృహస్థులకు ఇది పండగే కాదు, గృహస్థులతో ఏం సంబంధం లేదు దీనికి. ఊళ్ళో ఎక్కడ చూసినా అందరూ చేరుతున్నారు, కానీ అసలు అవసరం లేదు, గృహస్థులకు సంబంధించిన పండగ కాదు ఇది ప్రారంభంలో. తదనంతర కాలంలో అది కూడా చేరడం ఏం తప్పు కాదు, మంచిదే. మరి ఎవరిని ఉద్దేశించి వచ్చిన పండగ ఇది అంటే సన్యాసి ఈ రోజు నుంచి చాతుర్మాస్యారంభం చేస్తారు.
సాధారణంగా ప్రాచీనులైనటువంటి యతి పరంపరను అనుసరించిన వారంతా సన్యాస సంప్రదాయం అంతా కూడా సంచారం చేస్తూ ఉండేవాడు. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య అని వస్తారు. పరివ్రాజకుడు అంటే సర్వం పరిత్యజ్య వ్రజతీతి పరివ్రాజక, అన్నింటినీ వదిలేసి వెళ్ళేటువంటి వాడు, తిరిగేటువంటి వాడు. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి గనక పురాణాలని అనుసరించి చూసినా కూడా సన్యాసి ఒక చోట ఉండడం దోషం కింద లెక్క పెట్టబడింది ఒకప్పుడు. ఆయన నిరంతరం తిరుగుతూ ఉండేవాడు. ఈ తిరగడంలో ఇతరులకు బోధించే వీలు లేదు. జ్ఞాన సముపార్జనం, మోక్షమునకు కావలసిన ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉంది, కానీ ఇతరులకు మార్గదర్శనం చేసే ఆస్కారం పోతుంది. దీని కొరకు పెద్దలంతా ఆలోచించి చేసింది ఏమిటంటే, వర్షాకాలం 4 నెలల కాలం, తీవ్రంగా వర్షాలు వచ్చేది 2 నెలలు, ఆ తర్వాత అడపాదడపాగా వచ్చేది 2 నెలలు. ఈ మొత్తాన్ని 4 నెలలు వర్షాకాలంగా పరిగణించి, ఆ సమయంలో ఎలాగో ప్రయాణానికి అనుకూలంగా ఉండదు కాబట్టి, అయ్యా స్వామి తమరొక చోట ఉంటే ఉదయం ఒక ఉపనిషత్తో, సాయంకాలం కొంత రామాయణ భారత భాగవతాది ప్రసంగమో ఏదో రకంగా చేసి మా గ్రామస్తులకు కొద్దిగా పరలోక మార్గాన్ని చూపించండి, లేకపోతే ఇహ సంబంధమైన వాటిలోనే మునిగిపోతారు అంటే వారు ఆ రకంగా ఆగేవారు. దాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ సన్యాసులు ఏం చేస్తారంటే, ఈరోజు చాతుర్మాస్య పూజ ఉంటుంది. అంటే ఈరోజు పూజ ప్రారంభం చేసి వ్యాసుల వారిని పూజించి ఒక చోట ఉండి వారు అధ్యయనం చేస్తూ వచ్చిన వారికి కూడా అధ్యయన సారాంశాన్ని వినిపిస్తారు. అలా ఒక పద్ధతి, ట్రెడిషన్ వచ్చింది. కాబట్టి వ్యాస పౌర్ణిమ అన్నా గురు పౌర్ణిమ అన్నా ఇది శాస్త్రానికి సంబంధించిందే తప్ప గురువుకు సంబంధించింది కాదు. ఒకవేళ గురువు శాస్త్రము ఒకటి అని కనుక మీరు ఒప్పుకుంటే అప్పుడు ఓకే, అలా అనడానికి వీలుంది. కానీ శాస్త్రంతో పని లేకుండా ఈ ఫలాని గురువు గారు ఒక ఆయన ఉన్నారు, అందరి నెత్తిలో ఆయన చెయ్యి అది పెడుతుంటారంటే అప్పుడు గురు పౌర్ణిమ చేయడం ఎలాంటిదంటే నేతి బీరకాయ వ్యవహారం, మైసూర్ పాకు వ్యవహారం చేస్తున్నామంతే. కాబట్టి శాస్త్రమేవ గురురేవ శాస్త్ర ఇది. ఆ రకంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకై గురు పౌర్ణిమ. గృహస్థుడికి అలాంటి అవకాశం, ఆశ్రమాలకు వెళ్ళి మహాత్ముల సన్నిధిలో కూర్చునే అంత సమయం లేదు, అలాంటి అవకాశం దొరకదు. కాబట్టి ఈ 4 నెలల పాటు గృహస్థుడు విద్యార్థి అయిపోతాడు. మిగతా కాలంలో తన వ్యవహారాన్ని చేసుకున్న, వ్యాపారాలన్నీ చేసినా ఈ 4 నెలలు మాత్రం విద్యార్థిగా కూర్చుంటాడు. మిగతా పనులు ఎన్ని చేసినా ఆ మహాత్ముడు సాయంకాలం ఉపదేశం చేసే సమయానికి అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక రకంగా 4 నెలల టెంపరీ సన్యాసం కూడా. ఎందుకంటే శాస్త్ర శ్రవణమే సన్యాస ప్రయోజనం కాబట్టి. సో ఇవాళ మనం చిన్న విషయాన్ని ఒకటి స్మరించుకుందాం. శాస్త్రము, సన్యాసుల యొక్క పండగ ఇట్లా అనుకున్నాం కాబట్టి, శాస్త్రంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణ వాక్యం ఉంది. మీరు నేను అందరం వేదాంత అధ్యయనం చేస్తున్నా కూడా వాళ్ళు విధించిన విధి వాక్యం అంటారు. అంటే దాన్ని ఇంకా అనుల్లంఘనీయము, దాటడానికి వీలు లేదు. యూ కెనాట్ ట్రెస్పాస్ దిస్ వర్డ్ యాజ్ ఈక్వల్ యాజ్ వేదిక్ స్టేట్మెంట్. ఏంటంటే సన్యస్త్య శ్రవణం కుర్యాత్. చాలా కఠినమైన వాక్యం. అంటే సన్యసించిన వాడు శ్రవణము చేయవలసి ఉన్నది. శ్రవణము అంటే వేదాంత శ్రవణము. అంటే గృహస్థుడు చేయవచ్చా? గృహస్థుడు చెయ్యకూడదు అని గట్టిగా అనలేదు, కానీ సన్యసించిన తరువాతే వేదాంత శ్రవణము అని మాత్రం చాలా గట్టిగా కఠినంగా అనేశారు. అలా అనడం చేత ఒక మాట ద్యోతకం అవుతుంది. ఏంటది అంటే, మోక్షానికి జ్ఞానము ఆవశ్యకం, వినా జ్ఞానం న ముక్తి ఇది. గీత చెప్పింది, అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా, జ్ఞానము లేనిదే మోక్షము లేదు. కానీ జ్ఞానము సాక్షాత్ సాధనం అనుకుంటే శాస్త్రము సన్యాసాన్ని పరంపరా సాధనముల్లో హయ్యెస్ట్గా లెక్కబెట్టింది. దీన్ని విడమర్చాల్సిన పని లేదు కదా. పరంపరా సాధనం ఏమిటి, సాక్షాత్ సాధనం ఏమిటి, ద డైరెక్ట్ మీన్స్ అండ్ ది సెకండరీ మీన్స్. సో జ్ఞానం మీ విషయంలో అయినా, సన్యాసి విషయంలో అయినా, ఆదిశంకరుల విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా నిర్ద్వంద్వంగా ఒక్క మాటగా ఏమిటంటే కేవల జ్ఞానమే మోక్షకారకము. కానీ ఆ జ్ఞానము రావడానికి చెప్పబడినటువంటి సెకండరీ మీన్స్లో, పరంపరా సాధనముల్లో సన్యాసం అతి ముఖ్యమైనది. కాబట్టి జ్ఞానము పొందుదామా అంటే అవును పొందాల్సిందే, కానీ సన్యాసమును కాదనడానికి లేదు. ఎందుకంటే అది ముఖ్యమైన సాధన అన్నారు. అయ్యా ఆయన ఎవరో జనకుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం సన్యాసం తీసుకోలేదు కదా. మా జనకుడు
మన కొరకే పుట్టినట్టుగా ఉన్నాడు ఆయన కదండి. లేకపోతే ఆయన లేకపోతే చాలా కష్టం అవుతుంది. సన్యాసులకే జ్ఞానం అంటే మీ పరిస్థితి నా పరిస్థితి ఎటుపోవాలి. కాబట్టి జనకుడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. శ్రీ జనక మహారాజు సరే జ్ఞానం పొందినట్టు భగవద్గీతలో ఉటంకింపబడ్డాడు. 3వ అధ్యాయంలో ఆయన పేరు వచ్చింది. యాజ్ఞవల్క్య జనక సంవాదం ఉపనిషత్తులో ఉంది. అన్నింటికీ మించి 2 ఏళ్ల క్రితం మనం చూసాం అష్టావక్ర గీత. ఇంకా మాట్లాడే అవకాశమే లేదు. కాబట్టి జనకుడిని జ్ఞాని కాదు అనడానికి వీలు లేదు. జనకుడిని ముక్తుడివి అనే స్టేట్మెంట్ ఉపనిషత్తులో ఉంది. అభయం వై ప్రాప్తోసి జనక, అభయం వై బ్రహ్మ అని వాక్యమే ఉంది. కాబట్టి వేదాన్ని కాదనడానికి లేదు. వేదంలో చాలా స్పష్టమైన మాట ఉంది, ఓ జనక నీకు మోక్షం లభించింది. కాబట్టి వేదంలో చెప్పిన దాన్ని కాంట్రడిక్ట్ చేయలేం. అలాగని ఇతను సన్యాసి అనడానికి లేదు. గృహస్థుడు, మహాగృహస్థుడు, ఒక రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వాడు. ఇప్పుడు ప్రశ్న, జనకుణ్ణి మరి మనం క్లెయిమ్ చేద్దామంటే ఈ వాక్యానికి కాంట్రడిక్షన్ వస్తుంది. ఈ వాక్యమే పరమ ప్రమాణం అందామంటే జనకుడు కాంట్రడిక్షన్ వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రెండవ విషయం ఏంటంటే చాలామంది జనకుడిని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు. ఓకే, జనకుడిని ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటారు. జనకుడు గృహస్థుడైనందుకు ముక్తుడు అవ్వలేదు. జనక బికేమ్ ముక్త ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ గృహస్థ, నాట్ బికాజ్ హీ ఈజ్ గృహస్థ. అర్థమవుతుందా? ఆర్ సమ్వన్ ఈ బికేమ్ లిబరేటెడ్ ముక్త. ఒక ఆయన ఎవరో ముక్తుడయ్యాడు, నాట్ బీయింగ్ సన్యాసి, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సన్యాసి. ఈ వాక్యం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. జనకుడు గృహస్థుడై కూడా మోక్షాన్ని పొందాడు, ఒక ఆయన సన్యాసి అయి కూడా పొందకపోవచ్చు ఆశ్రమ సన్యాసం తీసుకుని. కాబట్టి జనకుల్లో ఏ లక్షణాలు ఉండడం చేత ఆయనకు మోక్షము కలిగినదని చెప్పబడింది. ఇది చర్చ ఇవాళ. మనం ఈశావాస్యం చెప్పుకున్నప్పుడు ఒకసారి, భగవద్గీతలో మరోసారి, అష్టావక్ర గీతలో మరోసారి, అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు ఒక మాట చెప్పుకున్నాం. ఏంటదంటే సన్యాసము 2 విధాలు. ఒకటి ఆశ్రమ సన్యాసం, రెండవది ఆంతరిక సన్యాసం. లెట్ us పుట్ ఇట్ యాజ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్. లోపల సన్యాసం ఒకటి, బయట సన్యాసం ఒకటి. ఈ సన్యాస శబ్దాన్ని ఇప్పుడు మనం 2గా అన్వయం చేస్తే సన్యస్త్య శ్రవణం కుర్యాత్ అనే మాటని మీరు వీలుంటే ఆశ్రమ సన్యాసంగానూ పెట్టాలి. లేదండి నాకు అవకాశం లేదు, ఎందుకంటే ప్రారంధం అనుకూలంగా లేదు, నేను ఆశ్రమ సన్యాసానికి అనర్హుడిగా ఉన్నానంటే ఆంతర సన్యాసమునకైనా ప్రయత్నం చేయాలి. దీనికి వాక్యమే ఉంది, వేదవాక్య ప్రమాణం ఉందా? ఉంది. వేదంలో ఇప్పుడే మనం చెప్పాం, న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనేకేన అమృతత్వమానశు. అమృతత్వము త్యాగము చేత తప్ప అన్యమైన మార్గము చేత లభించదు. ఒక మాట. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయశుద్ధ సత్వా. రెండవ మాట. సన్యాస యోగము చేత ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడికి లభిస్తుంది, అన్నిలకు కాదని. కాబట్టి ప్రమాణ శాస్త్రం అయితే గట్టిగా బద్దలు కూడా చెప్తోంది, సన్యాసము తప్ప వేరొక మార్గం లేదు. కాబట్టి నేను గృహస్థుడిగా ఉంటే ప్రయత్నం చేయవచ్చా అంటే లేదు. నేను గృహస్థుడినై సన్యాసిగా ఉండే మార్గం ఏమైనా ఉందా? ఉంది. అమ్మయ్య, దానికి ఏం చేయమంటారు? ఇలా కాషాయం వేసుకొని తిరుగుతూ ఉండమంటారా? అలా అక్కర్లేదు, ప్యాంట్ షర్ట్ కూడా వేసుకొని తిరగవచ్చు. లేకపోతే ప్రత్యేకమైనవి ఏవైనా చేయమంటారా? అది కూడా అనవసరం. ప్రత్యేకమైన విధి విధానాలకు సన్యాసానికి సంబంధం లేదు. మరి ఏం చేయమంటారు? భగవంతుడు గీతలో చిన్న మాట ఇచ్చాడు. గీతలో ఎక్స్క్యూజ్ ఉంది. ఏమని? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియ. క్రియలను అగ్నిని త్యజించిన వాడే సన్యాసి అనుకోకూడదు. ఎవడైతే అనాశ్రయుడై ఉంటాడో, అంటే దేనిని అంటుకోకుండా ఉంటాడో, ఇది అనాశ్రయం అనే పదం చాలా ముఖ్యం, దాని మీదే చర్చ చేద్దాం తర్వాత. ఆ అనాశ్రయమై అనాసక్తితో గనక వాడు ఉండగలిగితే వాడిని సన్యాసి కింద లెక్క పెట్టవచ్చు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి. ఎవడైతే నాకు ఇది కావాలని కానీ ఇది పోవాలని కానీ గట్టిగా అనుకోడో, షార్ప్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎవడికి లేవో, సహ నిత్య సన్యాసి, వాడు నిత్య సన్యాసియే. ఇంకొక మార్గం ఏం లేదు, హాయిగా వాడు సన్యాసిగా ఉండొచ్చు. సరే, ఈ రెండు మాటల్ని తీసుకుంటే అనాశ్రిత అంటే ఏంటి?